హాయ్ షలో. ఇప్పుడే నాకు ఒక వీడియో లింక్ పంపిస్తే నేను చూస్తున్నాను. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంట. నెతన్యాహు డెడ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. 99 టీవీ తెలుగు అంట. అంటే ఒక పనికిరాని టీవీ ఛానల్. ఇది బహుశా నాకు తెలిసి యూట్యూబ్ అయింటది. యూట్యూబ్ ఛానల్. వీడోడో ఉడతలు పట్టేటోడు, వీనికి అసలు చదువు కూడా రాదనుకుంటా. నెతన్యాహు డెడ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంట. నిన్న అయతుల్లా చనిపోయిందంట. ఈ రోజు అంతకన్నా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అంట. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పైన ఇరాన్ దాడి చేసిందంట. ఐఆర్జీసీ దాడి చేసిందంట. ఇంటర్సెప్ట్ చేసినారని చెప్తున్నారంట ఇజ్రాయెల్ వర్గాలు. అంటే ఇట్లాంటి వాళ్ళు, అరే నువ్వు ఏదైనా కూలి పని చేసుకుని బ్రతకొచ్చు కదరా, జర్నలిజం అనేటువంటి సొల్లులు ఎందుకు? ఇలాంటి పనికిరాని వాళ్ళందరూ జర్నలిజం అని కనీసం విలువలు వాల్యూస్ లేని వాళ్ళందరూ వచ్చి జర్నలిజం అని పడి తెలుగు రాష్ట్రాలను పిప్పి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల బ్రెయిన్స్ తో ఆట ఆడుకుంటున్నారు. ఒక ఆట, లెఫ్ట్ రైట్ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ ఏం చేయాలంటే, మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళి, వాడు ఎవడో గానీ ఆ టీవీ ఛానల్ 99 తెలుగు టీవీ ఛానల్ అంట, తెలుగు ఛానల్ అంట, వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళందరికీ. ఇలాంటి పనికి మళ్ళినటువంటి ఛానల్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇలాగ ఫేక్ న్యూస్లు కనీసం అంటే ఆఫ్టర్ ఆల్ వ్యూస్ కోసం వాడు ఒక పిఎం చనిపోయినాడని అంత ఈజీగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మేము ఈ దేశంలో ఇంత సెక్యూర్డ్గా ఉన్నటువంటి దేశం. ఇందాక నేను TV9 లో మాట్లాడాను. అక్కడ మీరు చాలా మంది రోడ్ల మీద ఉండి కూడా తెలవీవ్ నుంచి చూపిస్తున్నారు. అంటే ఇక్కడికి లేబర్ పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే అంత సేఫ్ గా ఉంటాయి ఈ దేశంలో. ఈవెన్ TV9 వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఏంటి బ్రదర్ మీరు అంటే అసలు మీలోన భయం కనిపించట్లేదు, నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు ఏంటని. నాకు ఫ్రెండ్స్ మిత్రులు ఉన్నారు దాంట్లో. వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్తున్నాను, అంటే ఈ కంట్రీ అంత సేఫ్ గా మాకు అంటే ఎస్టాబ్లిష్ చేసి పెట్టింది అంతా. అలాంటిది ఒక కామన్ సివిలియన్ ఇంత సేఫ్ గా సేఫ్టీ ఉంటే, ఇదంతా బాంబ్ షెల్టర్, ఇంత సేఫ్టీ ఉంటే అట్లాంటిది ఒక ప్రైమ్ మినిస్టర్ కి ఎలా ఉంటది? వీళ్ళు కనీసం ఒక ఆర్మీ బేస్ ను కూడా ముట్టుకోలేకపోతున్నారు. ఈ ఇరాన్ సంబంధించినటువంటి వాళ్ళకంత అంటే ప్రిసైజ్ గా వాళ్ళు టార్గెట్ చేయడానికి ఏడ ఉన్నది? వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఏ జనాల మీద పడితే అక్కడ, ఏ బిల్డింగ్లు కనిపిస్తే ఆ బిల్డింగ్లు, ఇజ్రాయెల్లోకి అసలు బాంబు రీచ్ కావడమే గొప్ప అన్నట్టు వాళ్ళు ట్రై చేస్తున్నారు. అలాంటిది ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు మీదకి వచ్చిందంట. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు మీద పేలిపోయిందంట బాంబు. ఆయన బ్రతికున్నాడో కూడా లేదంట, తెలియదంట. అట్లాగా ఈ తుర్కోలందరూ కలిసి నెతన్యాహుని ఇప్పటికి 100 సార్లు చంపేసి ఉంటారు ఈ వార్ సమయంలో. నేను ఇదివరకు చూశాను. లేకపోతే దేశం విడిచి పారిపోయానని, లేకపోతే బంకర్లో ఉండనని. అంటే బాంబులు పడుతుంటే ఛాతీ ఇట్లా దింపుకొని బయటకు వెళ్తారు ఆ బంకర్లో ఉండక. బ్రెయిన్ యూజ్ చేయాలి స్మార్ట్ గా. ఇట్టగా అంటే మంద బుర్ర అంటారు కదా, ఆ బుర్రతోటి వెళ్ళి ఎదురుగా నిలబడరు. వీళ్ళందరూ చేసేది ఇదే. అంటే బంకర్లో ఎందుకు దాచుకున్నారు అంటే, యుద్ధం జరుగుతుంటే ఇదంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటారు. ఇదంతా చదువుకు సంబంధించింది. మీకు అది లేక కత్తులతో రాళ్లతో కొట్లాడాలని చూస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఈ అరబ్ దేశాలకు, అరబ్లకు అర్థమవుతుంది. ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ ఇదే చెప్తున్నది. వీళ్ళు ఎప్పటికైనా కానీ మీకు ఇరాన్ థ్రెట్టే. మీరు పాలు పోసి పామును, విషపామును పెంచుతున్నారు. ఒక రోజు అది కాటేస్తుంది అంటే, ఈ రోజు ఖతార్ పైన వెళ్ళి వీళ్ళు దాడులు చేస్తున్నారు. సౌదీ అరేబియా పైన వెళ్ళి దాడులు చేస్తున్నారు. ఈ గల్ఫ్ దేశాలను అల్ల కల్లోలను సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్ మీద చేద్దామంటే చేసుకోండి, ఏమవుతుంది? 40 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అయినది. సో ముందుగా ఏంటంటే, వీడు మాటలు ఎట్లాగంటే టీవీ ఛానళ్ళు, మీరు దయచేసి ఇట్లాంటివి ఎవరైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళను అన్సబ్స్క్రైబ్ చేయండి. చూడకండి అసలు. ఇట్లాంటి ఛానళ్ళు దరిద్రాన్ని చూస్తే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు అవుతారు. సో అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ని రీచ్ కావడం అంటే అంత ఈజా? ఇక్కడ ఒక ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తినే మీరు రీచ్ కాలేరు. లీస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తిని, ఆ బార్డర్ లో ఉన్నటువంటి ఆర్మీ బేస్లను కూడా వచ్చలేకపోతున్నారు. ఒక ప్రైమ్ మినిస్టర్ ని ఎట్లాగా మీరు రీచ్ కాగలుగుతారు? అంత ఈజీగా ఎట్లాగా చెప్తున్నారు? ఇదేమన్నా ఇరానా, పాకిస్తానా, లేకపోతే హమాస్ అనుకున్నారా, లేకపోతే హిజ్బుల్లానా? ఇజ్రాయెల్ ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఉన్నటువంటి వెపన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, రాడర్ వ్యవస్థ కానీ ఎక్కడ లేదు. అంత ఈజీగా, అంత చదువు రానోళ్ళు, అంత పనికుమాలులా అంటే వీళ్ళ టీవీ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు డెఫినెట్ గా వీళ్ళందరినీ టీవీ ఛానల్ చూడకూడదు. వీళ్ళ మీద రిపోర్ట్లు కూడా కొట్టాలి. నేను అది కూడా తమ్నెల్ కూడా పెడతాను. అంటే ఆ తమ్నెల్ కూడా ఎంత భయంకరంగా పెడతారు. ఆడు ఎవడో న్యూస్ చదివేటోడు, వాడిని కనీసం వాడు ఏం చదువుకుంటా కూడా తెలియదు. అందుకని నిజంగా అండి, కనీసం కొన్ని విలువలన్నా పాటించాలి. ఈ జర్నలిస్టులకు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రము విలువలు లేవు. కానీ
మొత్తానికి అంటే వీళ్ళు కంట్రోల్ చేస్తారు కాబట్టి నేను అప్పుడప్పుడు వచ్చి ఈ వీడియోలలో మాట్లాడుతుంటాను, ఎందుకంటే రాంగ్ న్యూస్ వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు దీని మీద కూడా ఎందుకు రెస్పాండ్ అవుతున్నానంటే ఇట్లాంటివి చాలా మంది చేస్తుంటారు మళ్ళీ నా వీడియోల కిందనే నా మెసేజ్ల కిందనే వచ్చి పెడుతుంటారు. వీటిని ఎవరు వాడుకుంటారు అంటే తుర్కోలు వాడుకుంటారు, వచ్చి గుసడు చచ్చిపోయినా అంటారు. వీళ్ళు ఈ తీవ్రవాదులందరూ కాశ్మీర్లో మీరు చూడండి ఎంతమంది ఏడుస్తుండ్రు వాడు చచ్చిపోతే. కాశ్మీర్లో, ఉత్తరప్రదేశ్లో, అదే విధంగా హైదరాబాద్ లో వీళ్ళందరినీ తీసుకెళ్లి భారత ప్రభుత్వం వీళ్ళందరికీ ఫ్రీ ఫ్లైట్స్ ఇచ్చి ఇరాన్కి పంపాలి. ఇరాన్కో లేకపోతే సిరియాకో లేకపోతే పాలస్తీనాకో ఆ ప్రాంతాలకు పంపాలి, పాకిస్తాన్కో పంపాలి. హ్యాపీగా పోతారు. ఒక ఆమె అంటుంది నేను పోయి నెతన్యాహుని చంపేస్తాను, నేను పోయి ట్రంప్ని చంపేస్తాను అంటుంది. అంటే మీరు బతికేది దీనికి రా నాయన, వాడిని చంపేస్తా వీని చంపేస్తా మనం అందరం కలిసి బ్రతుకుదాము అభివృద్ధి చేద్దాము అనేది లేదు. పైగా వాళ్ళు ఏమంటారు అంటే మా మతం శాంతి మతం అంటారు. అంటానికన్నా బుద్ధన్న సిగ్గన్నా ఉండాలి. సో ముందుగానైతే ఈ టీవీ ఛానల్ను చూడకండి, దయచేసి ఇలాంటి పనికిమాలిన టీవీ ఛానల్ను చూడకండి. నెతన్యాహు కదా ఆయన కనీసం ఆయన ఆఫీస్లో పనిచేసే వాళ్ళని కూడా వీళ్ళు ముట్టుకోలేరు, అదేవిధంగా సిటిజన్స్ను కూడా వీళ్ళు ముట్టుకోలేరు. అంటే ఇజ్రాయెల్కు ఉన్నటువంటి శక్తి అలాంటిది, అన్నిటికంటే ఎక్కువ దేవుని యొక్క ప్రొడక్షన్ అనేది ఈ దేశం పైన ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.